హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఈరోజు ఒక ట్రేడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే పీవీఆర్ ఐనాక్స్ అనేది మీకు గ్రూప్లో షేర్ చేశాను. అట్ ద సేమ్ టైం నేను కూడా పర్సనల్గా ట్రేడ్ అనేది తీసుకోవడం జరిగింది. బేసికల్గా ఏంటంటే 9 గంటల 33 నిమిషాలకి నేను 40 షేర్స్ అనేది తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసరికి ₹939. నేను తీసుకున్న 2 మినిట్స్లోనే 948కి వెళ్ళిపోయింది. దగ్గర దగ్గర ₹8 పైన ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. నేనేం చేశానంటే 20 షేర్స్ అనేది ఎగ్జిట్ తీసుకున్నా. దాని తర్వాత 1 గంట తర్వాత అంటే 1:05 ఆ టైంలో 940కి 65 షేర్లు అనేది బై చేశాను. సో 65 షేర్లు బై చేశాను కదా. అయితే ఇక్కడ చూడండి, టైం అనేది మనకి 9 గంటల 34 చూపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్గా 20 షేర్స్ మాత్రం ఎగ్జిట్ అయ్యా కదా. సో నేనేం చేశానంటే 35 షేర్స్ 944 దగ్గర ఎగ్జిట్ అయిపోయా. ఓకే, 940 దగ్గర 65 షేర్లు యాడ్ చేశాను కదా. 65 + 20 85 షేర్లు ఉన్నాయి మన దగ్గర. ఇది పార్షియల్ బుకింగ్ చేసి దాని తర్వాత ఏం చేశానంటే 1 గంట 30 నిమిషాలకి మళ్ళీ 946 దగ్గర పార్షియల్ ఎగ్జిట్ తీసుకున్నాను. 948 దగ్గర ఎగ్జిట్ తీసుకున్నాను. దాని తర్వాత ఫైనల్గా ఏంటంటే 946 దగ్గర మొత్తం మీద ఎగ్జిట్ తీసుకున్నా. మెజారిటీ ఆఫ్ ద క్వాంటిటీ 940 దగ్గర నేను 65 షేర్లు అనేది యాడ్ చేయడం జరిగింది. దాదాపుగా యావరేజ్గా 945 పైన నేనైతే ఎగ్జిట్ అయ్యాను. ఒక ₹5 దాకా ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. సో సేమ్ చార్ట్ అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో దీంట్లో మన కన్విక్షన్ ఏంటి అనేది బేసికల్గా ఫ్రెండ్స్, ఇక్కడ ఇది వచ్చేసరికి ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకెళ్తున్నా. ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో మన ఎగ్జిట్ పాయింట్ అంటే మార్నింగ్ 40 క్వాంటిటీ ఇక్కడ తీసుకొని 20 ఎగ్జిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ అది క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి రెసిస్టెన్స్ దగ్గర సహజంగా ఏం జరుగుతుందంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ యొక్క కాన్సెప్ట్లో నేనేం చేశానంటే ఎగ్జిట్ అనేది తీసుకున్నా. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఎందుకు మనం తీసుకున్నాం అంటే చూడండి, గ్యాప్ అప్ అయిన తర్వాత ఫస్ట్ 5 మినిట్స్ కానీ 50 మినిట్స్ కానీ వెరీ సాలిడ్గా ఉంది. బట్ అగైన్ లేట్ ఎంట్రీ ఇది, బట్ దట్స్ ఓకే. స్మాల్ ప్రాఫిట్ అనేది గెయిన్ చేసాం. దాని తర్వాత మార్కెట్ ఏమైందంటే రిట్రేస్మెంట్ అయింది. రిట్రేస్మెంట్ అయిన తర్వాత సెకండ్ టైము ఇక్కడ నేను చూడండి మళ్ళీ లాంగ్ అనేది తీసుకున్నా. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను హోల్డ్ చేస్తున్న క్వాంటిటీ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఏంటంటే కాస్ట్ టు కాస్ట్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే నేను ఏదైతే బై చేశానో దాంట్లో 50% క్వాంటిటీ అనేది ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్గా మనం ఒకసారి చూద్దాం. ఈ పాయింట్ దగ్గర మనమైతే లాంగ్ తీసుకున్నాం ఇక్కడ అనమాట. ఎగ్జాక్ట్గా ఈ ప్రైస్ దగ్గర తీసుకున్న తర్వాత మన ఎగ్జిట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, సో కిందకు కూడా రావడం అనేది జరిగింది. చూడండి, నేను 50% క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వడం వల్ల ఏం జరిగిందంటే ఈవెన్ దో ఈ స్టాక్ అనేది కిందకు వచ్చినా నేను లాస్లో లేను. అంటే నా ప్రాఫిట్స్ తగ్గిపోయింది. సింపుల్, నాకు వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో 200 దాకా ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది. బట్ దాని తర్వాత ఏంటంటే నేను హోల్డ్ చేశాను. ఎందుకంటే నా కన్విక్షను స్ట్రాంగ్గా ఉంది పీవీఆర్లో ఈరోజు. అది కాక నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. దాని తర్వాత ఏం చేశానంటే ఇక్కడ చూడండి, ఒకసారి 5 మినిట్స్ టైం ఫ్రేమ్కి తీసుకెళ్తున్నా. మార్కెట్ ఒక కన్సోలిడేషన్ నుంచి స్ట్రాంగ్గా పైకి వచ్చి మళ్ళీ కన్సోలిడేషన్ తీసుకుంటుంది. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ పైకి వెళ్ళి కన్సోలిడేషన్ తీసుకొని ఫ్లాగ్ లాగా బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళే అవకాశం ఉంది. అది ఫ్రెండ్స్, ఇక్కడ నేనేం చేశానంటే బ్రేక్అవుట్ అయ్యేదాకా వెయిట్ చేయలేదు. ఎందుకంటే బుల్లిష్గా ఉన్నాం కాబట్టి. చూడండి, అగైన్ 65 షేర్స్ ఇక్కడ యాడ్ చేశాను. ఎగ్జాక్ట్గా ఈ ప్రైస్ దగ్గర యాడ్ చేశాను. ఓకే, ఎందుకంటే క్లియర్గా 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనకు ఒక ఫ్లాగ్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. మార్కెట్ ప్రీవియస్గా ఎలా ఉంది, స్ట్రాంగ్ బుల్లిష్గా ఉంది. దాని తర్వాత కన్సోలిడేషన్ తీసుకుంటుంది. దాని తర్వాత ఏం జరగచ్చు అంటే మళ్ళీ అప్ సైడ్ బ్రేక్అవుట్ అనేది పాసిబిలిటీ ఉంది. నేను ఇక్కడ తీసుకొని వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత నేను పార్షియల్ ఎగ్జిట్ అనేది ఇక్కడ ఈ యారో మార్క్స్ అనేది ఏంటంటే మన ఎగ్జిట్ పాయింట్స్ అనమాట. సో సింపుల్గా ఏంటంటే ఈరోజు ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ రెసిస్టెన్స్ ఉందని పార్షియల్ ఎగ్జిట్ తీసుకున్నాను. బట్ స్టిల్ మార్కెట్ మనకు కొంత ప్రాఫిట్ ఇచ్చిన తర్వాత కిందకు వెళ్ళింది. మళ్ళీ ఒక ఫ్లాగ్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఫ్లాగ్ బ్రేక్అవుట్ అవుతుందని ఒక ఎక్స్పెక్టేషన్స్తో నిఫ్టీ ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి మళ్ళీ బుల్లిష్ అనేది తీసుకున్నాను. ఒకవేళ మార్కెట్ అనేది కిందకు వెళితే ఇదే నా స్టాప్ లాస్ అనమాట. ఈ ఫ్లాగ్ కింద మన స్టాప్ లాస్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిజెక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎనీహౌ ఇన్ బిట్వీన్ నేను ఏం చేశానంటే ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి ఈ యొక్క బుకింగ్ అనేది చేయడం జరిగింది. సో ఈరోజు టోటల్గా ఈ సింపుల్ ట్రేడ్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఈ ట్రేడ్ వెనక లాజిక్ ఏంటి అండ్ పార్షియల్ బుకింగ్ ఎలా చేసుకుంటే బాగుంటుంది. దాని తర్వాత ఇంపార్టెంట్ చార్ట్ ప్యాటర్న్స్ మనకి ఎక్కడెక్కడ చూడాలి, మార్కెట్ కండిషన్ ఎలా ఉన్నప్పుడు చూడాలి అనేది ప్రాబ్లం ఏంటంటే ఈ వీడియోలో కొంతవరకు కవర్ చేశానని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. సో అది ఈ యొక్క పీవీఆర్ ఐనాక్స్ గురించి కంప్లీట్ వీడియో ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రాబ్లీ ట్రేడ్ చిన్నదే కావచ్చు, బట్ ఈ కాన్సెప్ట్ అనేది మనం
పెద్ద క్వాంటిటీతో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంతమంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకుంటారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇది హెల్ప్ అవుతుందని చెప్పేసి నాకు అనిపించి షేర్ చేశాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అని తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.